అందరికీ నమస్కారం. జ్యోతిష్య దృష్టి ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు. ఈరోజు బయట ఆ స్త్రీ మిమ్మల్ని షాపింగ్ అని తీసుకొని వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం అప్పచేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైనా కొంతమందిని మీరు గుర్తించాల్సి ఉంటుంది. మీకు మిత్రులు కూడా శత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి. మీ మీద ఈర్ష్యతో జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి. మీకు అవకాశం మంచిగా లభిస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నిలిపివేసినటువంటి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయండి. కొంతమంది పథకాలతో మంచి సామర్థ్యంపై దృష్టి పెట్టండి. పథకాలతో ప్రయోజనం పొందుతారు. ఉదయించే సూర్యుని పూజించండి. మంచి జరుగుతుంది. ఈ రోజు కొన్ని విద్యార్థుల అధ్యయనాల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. సుపరిచితమైనటువంటి వ్యక్తుల సహాయం పొందడానికి మంచిగా ప్రయత్నాలు జరుగుతాయి. అభిరుచులకు ఈ రోజు చూసినట్లయితే మీకు అభిరుచుల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తోబుట్టువులతోటి ఆర్థిక సమస్య గురించి ఏదైనా తేడాలైతే వస్తాయి. ఉద్యోగంలో ఒక ఆహ్లాదకరమైన రోజుగా ఉంటుంది. ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వం ఈ రోజు అదనపు ఛార్జీగా ఉంటుంది. డబ్బు రాక పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణమవుతుంది. మీరు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి రిలాక్స్గా ఉండటానికి యోగా, వ్యాయామం, ప్రాణాయామం లాంటివి చేయడం ప్రారంభించాలి. ఇంకా కొంతమంది పేదలకు మీరు అన్నదానం చేయటం వల్ల, సహాయం చేయటం వల్ల మీకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. దోషాలు పరిహారం అవుతాయి. ఈ సమయంలో పబ్లిక్ డీలింగ్ మరియు మార్కెటింగ్ సంబంధిత పనులపై ఎక్కువ శ్రద్ధ వహించండి. మరియు ఏదైనా ఫోన్ కాల్ రావడం వల్ల మీకు మంచి ప్రయోజనం అనేది చేకూరే అవకాశాలు ఉన్నాయి. సహకార అధ్యయనాలు విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టాలి, కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఈరోజు మీరు చూసినట్లయితే విదేశాలలో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. మంచి శుభవార్తలు అందుకోవడం అంటూ జరుగుతుంది. పాజిటివ్గా ఆలోచించండి. కొత్త ఇంటి నిర్మాణానికి చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. లక్కీ సంఖ్య 11 మరియు లక్కీ కలర్ అయితే ఆలివ్. పరిహారంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకునటం వలన, అన్నదానం చేయటం వల్ల, బ్రాహ్మణులకు బట్టలను దానం చేయటం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.